భవిష్యత్తులో మనకి చైనాకి యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది? భూమి కోసం గాని ఏదైనా విలువైన వస్తువుల కోసం గాని ఒక దేశంపై ఇంకో దేశం యుద్ధాన్ని చేస్తుంది. తరువాత వాటిని తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు జరుగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం లాగానే ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకి లాస్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ న్యూక్లియర్ పవర్స్ అయిన దేశాల మధ్య యుద్ధం జరిగితే పరిస్థితి ఇలా మాత్రం ఉండదు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరూ గెలవరు, ఇద్దరూ ఓడిపోయినట్టే. ఎందుకంటే యుద్ధంలో ఇద్దరు చాలా వరకు నష్టపోతారు. ఈ యుద్ధం పూర్తిగా ఫైటర్ జెట్స్ అండ్ ప్లేస్ ఫర్ ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బార్డర్స్లో ఏ దేశం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుందో ఆ దేశమే ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బార్డర్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఫైటర్ జెట్స్ మధ్యలోనే ఫ్యూయల్ అయిపోయి ఆగిపోతాయి. చైనా మరియు ఇండియా బార్డర్లో ఇప్పటి వరకు యుద్ధానికి సరిపడినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బిల్డ్ చేయలేదు. అందుకనే చైనా మరియు ఇండియా గాల్వాన్ క్లాష్ తరువాత బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయటం మొదలుపెట్టారు. చైనా దగ్గర మనకంటే న్యూక్లియర్ బాంబ్స్ 2 times ఎక్కువ ఉన్నాయి. ఇండియాతో పోల్చుకుంటే ఫైటర్ జెట్స్ కానీ వాటిలో ఉపయోగించే టెక్నాలజీ కానీ అన్నీ చైనా దగ్గరే ఎక్కువగా ఉన్నాయి. కానీ చైనాకు ఇండియాకి ఉన్నంత వార్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆర్మీ అండ్ నేవీ ఫోర్సెస్లో ఇండియా చైనాను ఓడిస్తుంది. ఎయిర్ ఫోర్స్లో మాత్రం చైనానే ఇండియా కంటే సుపీరియర్గా ఉంది. సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ ఓడిపోవటానికి మెయిన్ రీజన్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర లేకపోవటం. సో మన వాళ్ళు కూడా ఫైటర్ జెట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయటం స్టార్ట్ చేశారు. సో అందుకనే ఫ్రాన్స్ దగ్గర కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రఫేల్ ఫైటర్ జెట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇవి కూడా చైనా దగ్గర ఉన్నంత అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ కాదు. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.